గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న నాకంటే అందరూ కూడా పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ లీడర్లు, మంచి వ్యక్తులు అందరూ కూడా వేదిక మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వేదిక మీద సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా నా వంతుగా మేము కూడా ఒక మంచి కావాలకి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము మా ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము. వచ్చినప్పుడు గౌరవనీయులు పెద్దలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఒకటే చెప్పాలి, మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి, మీరందరూ మేము చెప్పిన అందరికీ ఒకటి తెలుసు, ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు. ఒక సంవత్సర కాలం ఒక ఎమ్మెల్యే గారు కావలి పట్టణంలో ఏం చేశారనేది మనం అందరం చూసాం. ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి తుమ్మలపేట రోడ్డు వైపు వెళ్ళే పని ఉంటుంది. ఆ రూట్లో పోతా ఉంటే గుంతలకి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డావో మనందరూ తెలుసు. అది గెలిచిన వెంటనే ఆ రోడ్డు వేసిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు కారణాలని చెప్పి మనం అందరం అనుకోవాలి. అదేవిధంగా ట్రంక్ రోడ్డుని మీరు చూస్తున్నారు, అది ఎంత అందంగా ఉందో. అదేవిధంగా వైకుంఠపురం దగ్గర అన్నపగుంటగా అక్కడ ఎలా ఉండేది, ఆ ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులు అక్కడంతా పోయి చూస్తూ ఉండేవారు. దాన్ని కూడా సత్వరం పరిష్కరించారు సార్ వచ్చిన తర్వాత. అంటే సార్ ఉద్దేశం వేరే ఉద్దేశం లేదు, అందరికీ తెలుసు. ఒకటే ఒకటి, ఒక సంవత్సరం అయితే ఆ సంవత్సరంలో ఎవరు ఒక స్థుతికో ఇంకోటికో కాదు, ఆయన నచ్చని విషయాలని అందరు ప్రజలు అనుకుంటారు. చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో అందరిలో ఉంది అని వాళ్ళందరికీ తెలుసు. చెప్పాడు, ఒక సంవత్సర కాలంలో ఏదో అభివృద్ధి చేశాడో చెప్పుకుంటే పోతే నాకు తక్కువ ఎక్కువ టైం అవుతుంది. అది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆయనకి నిరంతరం ఈ సంవత్సర కాలంలో ఒకే ఒకటి మనం గమనించాలి, సంవత్సర కాలం కావలి నియోజకవర్గంలోనే ఉండి ప్రజల్లో తిరిగిన ఒక గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పి మనందరం కూడా ఆయన ధన్యవాదాలు చెప్పాలి. ఇంకొక విషయం కూడా, ఎప్పుడు పనికి అనుకునే నాయకుడు అప్పుడప్పుడు రాష్ట్రంలో టీవీల కాడ అక్కడక్కడ మనం చెప్పుకుంటుంటాం. ఆయన వర్కరు ఆయనకి ఎప్పుడు ఎదురులేదు, పనిచేసేవాడు ఎప్పుడైనా గెలుస్తాడు అని అందరూ మాట్లాడుకుంటుంటాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఇంకెవరికైనా ఆయన గెలుస్తుంటాడట. అట్లాగే ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారని ఎప్పటికీ ఆయన అలా మంచి పేరు ఉందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలతో మనం అందరం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారికి ఒక్కసారి ధన్యవాదాలు చప్పటి ద్వారా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, జై కాళేశ్వర రెడ్డి గారి నాయకత్వం, జై కాళేశ్వర రెడ్డి గారి నాయకత్వం, కాళేశ్వర రెడ్డి గారి నాయకత్వం. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును.
శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.